దైవ ప్రవక్త ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు వారి యొక్క ప్రవచనాలు తెలుసుకుంటున్నాము. మీతో 2 నిమిషాల కార్యక్రమంలో భాగంగా ఈ రోజున కూడా చక్కటి ప్రవచనం తెలియచెప్తాను. 556వ ప్రవచనము రియాజు సాలిహీన్ హదీసు కిరణాలు మొదటి భాగంలో. దీనిని ముస్లిం గ్రంథకర్త సంకలనం చేశారు. మహాప్రవక్త వారు ఈ విధంగా చెప్పారు: దాన ధర్మాలు అనేవి మీ సంపదలో లోటును ఎంత మాత్రం కూడా తీసుకురావు. దైవ మన్నింపు వైఖరిని అవలంబించే దాసుని యొక్క గౌరవాన్ని మరింతగా పెంచుతాడు. ఎవరైనా దైవం కోసం అణుకువను ప్రదర్శిస్తే దైవం అతనికి ఔన్నత్యాన్ని ప్రసాదిస్తాడు. మహాశిరారా, ఎంత అద్భుతమైనటువంటి మాటలు మహాప్రవక్త చెప్పారు చూడండి ఇక్కడ. కాబట్టి దైవానికి ఇష్టం ఏంటంటే అణుకువ, నెమ్మది, విరిగి నలిగినటువంటి మనసు. ఇది దైవానికి ఎంతో ఇష్టమైనటువంటివి. పొగరుమోతుతనము, గర్వము ఇది ఎంత మాత్రం కూడా దైవానికి ఇష్టం లేదు. ఎందుకంటే గర్వానికి అర్హుడు కేవలం ఆయన మాత్రమే. ఇంకో సందర్భంలో ప్రవక్త వారు ఏం చెప్పారు అంటే, దైవము ఏదైనా క్షమిస్తాడు కానీ పొగరుమోతనాన్ని ఎంత మాత్రం కూడా క్షమించడు అని చెప్పేసి ప్రవక్త వారు చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ మహాప్రవక్త వారు చెప్పినటువంటి విషయం ఏమిటంటే, దాన ధర్మాలు చేస్తే సంపదలో తరుగుదల ఏర్పడుతుంది, లేకపోతే బీదరికం వస్తుంది అని చెప్పేసి మీరు భయపడుతున్నారేమో. ఎంత మాత్రం కూడా కాదు. సంపదను దాచిపెడితేనే ఏదో ఒక రూపంలో అది పోతుంది. మనము చాలా సందర్భాల్లో చూస్తాం కదా, అవినీతి తిమింగలం ఇంట్లో ఎన్ని కోట్లు దాచిపెట్టుకున్నాడు అని చెప్పేసి ఆ డబ్బును లెక్క పెట్టడానికి పెద్ద పెద్ద మిషన్లు కూడా తెస్తూ ఉంటారు. ఇన్ని కోట్లు పొద్దు నుండి సాయంత్రం వరకు కౌంట్ చేసినప్పటికీ ఇంకా కౌంట్ చేస్తూనే ఉన్నారు అని వార్తలు వస్తుంటాయి. ఏం చేసుకుంటారండి కోట్ల ధనము మహాశిలరా? ఎంత అయినా కూడా ఎంత జీవితమైనా 100 ఏళ్ళకి మించి అవడానికి బతుకు కదా. ఈ కాలంలో 100 ఏళ్ళు బతికిన వాళ్ళని ఎవరైనా మనం చూస్తున్నామా? ఏమండి, 50, 60, 70, 50 దాటితే అదంతా బోనస్సే ప్రతిరోజు కూడా. మరి ఇలాంటి జీవితాన్ని పెట్టుకుని అన్ని కోట్ల రూపాయలు ఏం చేసుకుంటాడు? ఎంతమంది యొక్క ఉసురు పోసుకుని ఉంటాడు కదా, ఎంతమంది హక్కులను అతను కాజేసి ఉంటాడు కదా మహాశిలారా. ఒకసారి ఆలోచన చేయండి. మహాప్రవక్త వారు చెప్తున్నారు, దాన ధర్మాలు సంపదలో లోటును ఏర్పాటు చేయవచ్చుమా, లోటును తీసుకురావయ్యి. మీరు మన్నింపు వైఖరిని మీరు అవలంబిస్తే దైవం కూడా మన్నించేవాడు కదా, అందరినీ కరుణించేవాడు. మీరు కూడా మన్నింపు వైఖరి మీరు అవలంబిస్తే దైవము మీ గౌరవాన్ని మరింతగా పెంచుతాడు. ఎందుకంటే మన్నించడం అనేది దైవం యొక్క గుణం కాబట్టి. అంతేకాకుండా మీలో ఎవరైనా అణుకువను ప్రదర్శించినట్లయితే, నెమ్మదిని ప్రదర్శించినట్లయితే దైవం అతనికి ఎంతో ఔన్నత్యాన్ని ప్రసాదిస్తాడని చెప్పడం జరిగింది మహాశిలారా. కాబట్టి మనము అణుకువను కలిగి ఉండాలి. దైవం మనకిచ్చినటువంటి దాంట్లో మనం ఖర్చు పెట్టడానికి మనం ప్రయత్నం చేయాలి. తప్పనిసరిగా దైవం యొక్క కారుణ్యాన్ని నేర్చుకుంటాం. కారుణ్యానికి మనం అర్హులమవుతాం. సర్వేజన సుఖనో భవంతు. వాకిరుద్దావన అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.